హాయ్ హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టీరీస్ కిచెన్. బాగున్నారా అండి అందరూ? మేము బాగున్నాం. మీరందరూ బాగుండాలి. మా వంటలన్నీ చూస్తురండి. అందరికీ థ్యాంక్ యూ అండి. మా సబ్స్క్రైబర్లు అందరికీ కూడా పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ అండి. మీరందరూ మా దేవుళ్ళు అండి, నిజంగా అంతే కదా. మా వంటలన్నీ చూస్తురు, ఇంకా మా కామెంట్స్ చేస్తారు. అందరికీ థ్యాంక్ యూ అండి. ఇంకేమైనా వంటలు కావాలంటే కూడా నన్ను అడుగుతున్నారు, అందుకు కూడా మీ అందరికీ థ్యాంక్ యూ. ఇంకా ఈరోజు కూడా మేము ఒక మంచి వంటతో వచ్చినాము, హెల్దీ వంటతో వచ్చినామండి. పిల్లలకు స్నాక్ ఐటము కారం మసాలా పూరీలు చేస్తున్నాం. చాలా బాగుంటాయి. గోధుమ పిండితో మసాలా పూరీలు చేస్తున్నాం. సూపర్ అంటే సూపర్ ఉంటాయి. దానికి ఏం కావాలో చూద్దాము. మీరు కూడా చేయండి, చేసి మీ పిల్లలకు పెట్టండి. అవి ఎట్లా వచ్చిందని మళ్ళీ మాకు కామెంట్ చేయండి. అంతే కదా అండి. చాలా బాగుంటాయి అవి, చేసుకోండి. అదే అది మంచిగా ఉంటాయండి అవి. నిజంగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు మనం. ఓ 10 నిమిషాలలో అయిపోతాయి మనకు ఆ పూరీలు. చాలా బాగుంటాయి. 1 మంత్ స్టోర్ ఉంటాయి మళ్ళీ. అందు గురించి అనేసి అవి మీ దానికే తీసుకొని వచ్చినాం, మీరు చేస్తారనేసి. అంతే కదండి. రండి, దానికి ఏమేమి కావాలో చూద్దాం. ఈ పిండి ఇప్పుడు మనము పిండిలు అన్నీ ఏమేమి వేసుకున్నామో మీరు చూసిరు కదండి. అంత మట్టుకు నాకు వాయిస్ అనేది మిస్ అయిపోయిందండి. మీరేం అనుకోవద్దు. కాకపోతే ఏంటంటే నాకు కొంచెం కరెంటు పోవుట్ల అంతా కొంచెం మిస్ అయిపోయింది వాయిస్ అనేది. నేను చూపించిన కరెక్ట్ కొలతలతోని అంత వేసుకోండి. ఏమేమి చూపించినానో చూసినవి మీరు ఇందులో వేయండి అండి. ఎందుకంటే నాకు వాయిస్ అందులో రాలేదు కాబట్టి నేను చెప్తున్నా. ఇప్పుడు మళ్ళీ కూడా నేను మీకు చెప్తానండి. ఇప్పుడు ఈ 2 కప్పుల పిండికి 2 చెంచాల కారం వేసుకున్నా నేను. ఉప్పు, పసుపు, ధనియాల పొడి ఒక్కొక్క స్పూన్. ఉప్పు అయితే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి, కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేనైతే 2 చెంచాలు వేసినానండి. 2 చెంచాలు దీనికి సరిపోతుంది అంతే. 1 చెంచా ఉప్పు వేసిన, చిన్న చెంచా. కొద్దిగంత వాము, కొంచెం నువ్వులు, ఒక 4 స్పూన్ల నువ్వులు, 1 స్పూను వామ అంతే. కొద్దిగంత కరివేపాకు, ఇవన్నీ మంచిగా వేసుకొని కొద్దిగంత నూనె వేసుకొని కలుపుకున్నాం మనం. కలిపినాక ఇగో ఇట్లా అయింది మనకు. మళ్ళీ కూడా మీకు వీడియోలో వచ్చేస్తుంది. కాకపోతే ఏంటంటే నాకు వాయిస్ మిస్ అయిందండి, అందు గురించి అని మరీ చెప్తున్నాను. నేను కరెంట్ పోయింది కదా అట్లా, అందుకే నేను మీకు చెప్తున్నానండి. అంతే. ఇది కొంచెం ఒక 5 నిమిషాలు మనము పిండిని రెస్ట్ ఇచ్చుకోవాలా. అయినాక మనము పూరీలు చేసుకుందాం. ఇప్పుడు మనం ఇంత బాల్ చేసుకోవాలి చూడండి. ఇగో ఇంత బాల్ చేసుకుంటే చాలండి మనకి. పూరీ కంటే కొంచెం తక్కువ. ఇది చూపియమో ఒకటి చూడండి. ఎందుకంటే మనకు సన్నం రావాలండి పాపడ. ఇది లావు ఉంటే బాగుండదు మనకి, అందుకే చెప్తున్నా నేను. మంచిగా ఇట్లా మనము సన్నం పాపడాలు లెక్క చేసుకోవాలండి.
మనకు ఇట్లా ఎంత సన్నం చేసుకుంటే అంత బాగా వస్తాయి మనకి ఇవి పాపడాలు, చాలా బాగుంటాయి. చూడండి ఇట్లా చేయండి. మళ్ళీ కూడా నేను కొలతలు చెప్పిన కదండి, అక్కడ వాయిస్ మిస్ అయిందనేసి మరీ నేను మీకు మళ్ళీ కూడా చెప్తున్నానండి. అంతే. ఇక చూడండి మనకు మంచిగా ఇక ఇట్లా చేసుకోవాలి అన్నీ. ఇక చూడండి అన్నీ ఇట్లా చేసుకొని మనము డీప్ ఫ్రై చేసుకోవాలా. చూసిరండి ఎంత బాగా వచ్చినాయి మనకి. ఇట్లనే రావాలి, ఎంత సన్నం. మరి పాపడ అంటే పాపడ లెక్కనే ఉండాలి మనకి. ఇగో అంతే. చూడండి ఇంతే చూడండి. ఇగో చూడండి ఇట్లా మనం అన్నీ చేసుకోవాలి, ఏం అంటుకోవండి మనకి. ఇగో అన్నీ ఒకటే ప్లేట్ వేసినాం చూడండి మేము. ఇగో అంతే. ఇట్లా అన్నీ మంచిగా తాల్చుకోవాలి మనము. ఇంత సన్నం దాల్చుకుంటే బాగుంటాయి మనకి. ఇక్కడ నువ్వులు చూడండి ఎంత బాగా కనబడుతున్నాయో. ఇప్పుడు డీప్ ఫ్రై అంతే. చూడండి చూడండి ఇట్లా చూడండి. మళ్ళీ ఇంకొకటి వేద్దాం మనము. ఊరికేనే మనకు మంచి డీప్ ఫ్రై అయిపోతాయండి. చాలా లేట్ అవుతుంది అన్న టెన్షన్ ఏం లేదు. 10 నిమిషాలలో మంచి డీప్ ఫ్రై అయిపోతాయి. చూడండి ఇగో చూసారా ఎంత బాగా వస్తున్నాయో. అంతే చూడండి. అన్ని పూరీలు ఇట్లనే దాల్చుకోవాలి మంచిగా, కాల్చుకొని మంచిగా. ఇంతే అండి, ఎక్కువ మార్చుకోకండి, ఇంతనే. ఇంకా చూడండి అన్నీ ఇట్లా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈజీగా అయిపోతాయి మనకి, తొందరగా అయిపోతాయి. అక్కడ అమ్మ కాలుస్తుంది, ఇక్కడ నేను డీప్ ఫ్రై చేస్తున్నా అంతే. పిల్లలు అడిగితే అప్పటికప్పుడు స్నాక్స్ ఇంట్లో చేసి ఇచ్చేయచ్చు. ఇట్లా మనం ఎంతసేపు అవుతుంది అన్న టెన్షన్ ఏం లేదండి, మంచిగా అయిపోతాయి మనకి. అయినా గోధుమ పిండి అయినా మరి హెల్త్కి కూడా మంచిది. ఇంకా మైదా పిండి అంటారు కానీ గోధుమ పిండితో చేస్తాం. దీంతో మీకు ఇష్టం ఉంటే మైదా పిండితో కూడా సేమ్ ప్రొసీజర్లో చేసుకోండి కానీ, అంటే ఇక ఇది జర మంచిగా ఉంటుంది కదా. మైదా పిండి అయితే అంటే ఇష్టం ఉన్న వాళ్ళు అట్లా కూడా చేసుకోవచ్చు కదా. అదే అయితే అదేంటి శివరాత్రి హల్వా మనం చేసినాం చూడమ్మా. నువ్వు శివునికి ఇష్టమైన ప్రసాదము అని చేసినావు చూడు. ఒకళ్ళు కామెంట్స్ ఏం పెట్టారు తెలుసా అండి మాకు? శివుడు వచ్చి మిమ్మల్ని అడిగి మీకు చెప్పిండా నాకు ఈ హల్వా ఇష్టం అనేసి? అది చెప్పిండు, వచ్చి చెప్తేనే చేసిన. ఏమోనండి, నాకు అందరు అనుకుంటారు నిజంగా అట్లా. మీరు భలే కామెంట్స్ మీకు చేసిరు కానీ శివునికి ఇష్టమా లేకపోతే వాళ్ళకి ఇష్టమా వీళ్ళకి ఇష్టమా అని కాదండి. పెద్దలు అప్పటి కాలంలో పెద్దలు ఏవేవి అనుకుంటూ వస్తున్నారో అదే కంటిన్యూ అవుతున్నది. మరి అప్పటి వాళ్ళకి శివుడికి ఇట్లా చెప్పిండేమో అండి, తెలియదు. మరి నాకు హల్వా ఇష్టం అని ఇట్లా వచ్చి చెప్పిండేమో మరి పెద్దోళ్ళకి తెలియదు. కానీ అదే అందరు ఫాలో అవుతున్నారు కదండి, అంతే. ఇంకా మనకు తెలిసింది అయితే తెలియదు, తెలిసి ఇక ఉండిండొచ్చు. మరి అది ఒట్టిగానైతే కాదు కదండి, అట్లా అన్నమాట. అయ్యో ఎంత కష్టపడి మీ గురించి చూపిస్తే మీరు అట్లా అంటారు కదండి మీరు. నిజంగా అయ్యో నవ్వు వస్తుంది నాకైతే ఒక్కొక్కసారి. ఏమన్నా అనుకోండి, మాట్లాడింది తప్పో ఒప్పో, చేసేది చేస్తాం అంతే కదండి. ఏమనుకున్నా అది మీకే. ఇప్పుడు పెద్దోళ్ళు ఏదో తెలిసి తెలియక మాట్లాడిరు అనుకోండి, ఇంకా వాళ్ళకు కూడా మీరు మాట్లాడతారా అండి? అట్లా కాదు, దానికి సరిదిద్దాలి. కానీ ఇట్లా అట్లా వంకర మాట్లాడితే తప్పు వాళ్ళకి. పాపం మీ అంతా ఇప్పుడు పెద్దోళ్ళకు అంత స్టైల్గా మాట్లాడడానికి రాదు కదా. మీరంటే స్టైల్గా మాట్లాడతారు, నాకు వచ్చింది మాట్లాడినా కదా అండి. నిజమా కాదా మీరే చెప్పుకోండి. మన మమ్మీలు, మన అత్తమ్మలు, మన నానమ్మలు, అమ్మమ్మలు వాళ్ళకి ఏమొస్తాయండి పాపం. అప్పుడు కాలంలో కొంచెం అంత హుషారు లేరు కదండి మాట్లాడడానికి. వాళ్ళకి వచ్చి అప్పుడు ఎడ్డికాలం, ఇప్పుడేమో హుషారు కాలం. అప్పుడు అంటే అట్లా మాట్లాడారు, అట్లా అన్నీ ఇంగ్లీష్ అయిపోయింది. ఇంగ్లీష్ మాట్లాడిన వాళ్ళకు మాసోడి మాట బగ్గడగా అనిపిస్తుంది. అట్లా అనమాట.
మాకేం ఇంగ్లీష్ రాదు కదా ఇప్పుడు, మరి ఎట్లా మాట్లాడాలి చెప్పురి. అంతేనండి, మీ గురించి ఇంత మంచి మంచి వంటలు చూపిస్తున్నామండి. మీరు మరీ గట్లా మాట్లాడితే మరీ ఎట్లా అండి చెప్పండి కదా. ఏమన్నా అనుకోరు, ఆయన వచ్చింది మాట్లాడతా అంతే. అట్లా అదనమాట. ఇవన్నీ మేము డీప్ ఫ్రై అయినాక మీకు చూపిస్తామండి మళ్ళీ, సరేనా. మసాలా పాపడాలు చూసిరా, మనం ఓన్లీ 2 కప్పుల గోధుమ పిండితోని ఈ 2 కప్పులు ఎన్ని చూసిరా. ఇట్లా మనం సన్నగా దాల్చుకోవాలి, ఇట్లా ఇట్లా మంచిగా చేసుకోవాలండి. మందం చేసుకుంటే మెత్తగా ఉంటాయి. ఒక నెల రోజులు ఉంటాయండి ఇవి, అస్సలు పాడబోవు, స్మెల్ రాదు, ఏం రాదు. ఎంత ఉన్నది చిన్నగానే ఉంది, దీంతో చేసినాం కదా ఇన్ని. మీరు కూడా ఈజీగా చేసుకోండి. ఇవి చాలా బాగుంటాయండి నిజంగా, ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి నిజంగా. బియ్యం పిండే ఉండాలని ఏం లేదండి, మనకి ఇంట్లో ఉన్న గోధుమ పిండితో కూడా ఇట్లా మనము పిల్లలకి ఏదో ఒకటి చేసి మనము డబ్బాలు పడేసుకుంటే చిన్న పిల్లలు తినుకుంటే పనులు చేసుకోవచ్చు. మసాలా పాపడాలు ఇట్లా నోట్లో పెడితే ఇట్లా కరిగిపోతాయి అంతే, అంత బాగుంటాయి. ఆ బిస్కెట్ ఈ బిస్కెట్ వాళ్ళు మనం చేసుకొని పెట్టుకుంది మనది వేరే ఉంటుంది కదా కదండి. తీసుకోండి మీకే ఇవన్నీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మా వంటలన్నీ మీ దానికి వస్తాయి కదండి, అంతే కదా. మరి మీరు అట్లా చూసి ఇట్లా వదిలిపెట్టేసేస్తే మా వంటలు మళ్ళీ చూడాలనుకుంటే రాదు కదండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ మీకు వస్తాయి. మీరు లైక్ చేసిరు అనుకోండి, కంపల్సరీ ఒక లైక్ అట్లా పడేయండి. ఎందుకంటే మీ లైక్ ద్వారా ఎందరికో షేర్ అవుతాయండి వీడియోలు, అందుకే చెప్తున్నానండి. నచ్చినట్టు కాదు, మనసు పెట్టి చూసి జరగొట్టేసేయండి. మేము కూడా కష్టపడుతున్నాం కదండి, పాపం అయ్యో వీళ్ళు కష్టపడుతున్నారు కదా అని లైక్ వేసుకోండి. నచ్చి నువ్వులు చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయి. ఇగో ఇగో చాలా మంచిగా సన్నగా దాల్చుకుంటే కరకరలు మంచిగా ఉంటాయి. దొడ్డుగా చేసుకుంటే కొంచెం మెత్తగా ఉంటాయి. మనం సన్నగా చేసినాం కదా, ఇంత బాగున్నాయి కదమ్మా. ఏం లేదురా, ఈజీగానే ఉంటే చేసుకోండి, పిల్లలకి పెట్టండి. ఏమంతా పని లేదు, ఇది ఈజీగానే అయిపోతుంది. చిన్న పిల్లలు అయితే చిట్టు చిట్టు తినేస్తారండి. మనం పని చేసుకుంటుంటే పాపం అవి తినుకుంటూ ఆడుకుంటారు వాళ్ళు. మన బండిగాడు కూడా మంచి తినడం అవి. చిన్న మన్మడు చిన్నోడు అడిగి వీటికంటే వాడు చిన్నోడు 1.5 years అండి. వాడికి ఇస్తాయి ఇవి చూసుకో, ఇప్పుడు ఇట్లా తినేస్తాడు ఇక. అలానే కాదు, చిన్నపిల్లలకు మనం ఒక బిస్కెట్లు అవి కురుకురలు అవి ఇస్తాం కదరా. ఇంకో చూడండి, మీరే చూడండి ఎంత బాగున్నాయో. అసలు ఇట్లా మెల్ట్ అయిపోతున్నాయండి నిజంగా, ఎంత బాగున్నాయి. గోధుమ పిండే కానీ నూనె పోసి పిసికినాం కదరా, మంచిగా ఇట్లా పాపడాల లెక్కనే ఉంటాయి, ఉండేవి. కారం కారం స్పైసీ ఇంత బాల్ పెట్టుకొని మంచి తాల్చుకొని అన్ని ఒక దాంట్లో వేసుకొని తర్వాత కాల్చుకోండి. తింటుంటే ఆ నువ్వుల ఫ్లేవర్ మా అమ్మ మిస్ అయిపోయింది, కానీ నేను మస్తు తిన్నానండి, మంచి అనిపించింది నాకు, చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా చేయండి, చేసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేసినాక మాకు కామెంట్ చేయండి ఎట్లా వచ్చింది అనేసి. ఇక అది చెప్పినాం అనుకోకూరి, చూడండి, చూసి చేసుకోండి, అంతే. సూపర్ ఉంది, అంతే కదండి. బాయ్ అండి, మరి బాయ్ అండి, బాయ్.